హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేశ్వరి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇటీవల నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైవాహిక బంధం, మూడో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విడాకులు తీసుకున్న తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావుతో తనకు మంచి అనుబంధం ఉందని, వారు ఇప్పటికీ తన కుటుంబంలో భాగమే అని వెల్లడించారు. వివాహ జీవితంలో 2 సార్లు విఫలమైన తన దగ్గర నుండి వైవాహిక సూచనలు తీసుకోకపోవడమే మంచిది అని హితవు పలికారు. ఇక అమీర్ ఖాన్ మాట్లాడుతూ తనకు ఒంటరిగా జీవించడం ఇష్టం ఉండదని, ఒక భాగస్వామి ఉండాలి అని కోరుకుంటున్నానని తెలిపారు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం కాబట్టి వివాహ బంధం సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పలేం అని అన్నారు. ఇక మూడో పెళ్లి ఆలోచన ఉందా అని రియా అడిగినప్పుడు అమీర్ 59 వయసులో వివాహం అంటే కష్టం, నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు నాకెంతో ఇష్టమైన వారితో సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నాను, నా ఫ్యామిలీ, పిల్లలు, మిత్రులతో రీకనెక్ట్ అయ్యాను అని వెల్లడించారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అమీర్ ఇప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు. 1986లో మొదట రీనా దత్తాను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంట 2002లో విడిపోయింది. తర్వాత లగాన్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్ రావుతో అమీర్ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి 2005లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే 2021లో 16 ఏళ్ల వైవాహిక బంధానికి ఈ జంట ముగింపు పలికింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.